ఏంటండి మీ సమస్య ఏంటి? వాళ్ళు ఎందుకు మీరు ప్రెస్ క్లబ్‌కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు? ధన్యవాదాలన్న. మా సమస్యల మీద ఇంతమంది మీడియా సోదరులు కూడా ఫోకస్ పెట్టిర్రు. మా ఆర్టీసీ కార్మికులు అందరూ చిన్న ఉద్యోగులన్న, ఆర్టీసీ డ్రైవరు, కండక్టర్ రెక్కాడితే కానీ డొక్కాడని ఉద్యోగులమన్న. చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేసి ఉండొచ్చు అన్న. చెయ్యని పొరపాట్లకు కూడా గత ప్రభుత్వ హయాంలో సుమారు 600 మందిని ఉద్యోగుల్ని తగ్గించిర్రన్న. ఇది ఒక పెద్ద కుట్ర జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగుల్ని తగ్గిస్తే ఆదాయం మిగులుతుంది అన్న ఆలోచన, ఆదాయం పెరుగుతుంది అన్న ఆలోచనతో మళ్ళా అద్దె బస్సుల్ని పెంచి ఉన్న ఉద్యోగుల్ని బీకేయాలన్న కుట్ర గత ప్రభుత్వ హయాంలో జరిగిందని మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, కొందరి జరగలేవు. ఎగ్జాంపుల్ నాదే తీసుకుంటే నా మీద అభియోగం ఏంటంటే 4.5 ఏళ్ళ యూనిఫాము ఇవ్వలేరు అని నేను అడిగినా అని ఒక ఆరోపణతో, ముఖ్యమంత్రిని అడుగుతావా అన్న ఒక ఆరోపణతో నన్ను విధుల నుంచి దూరం చేశారు. అరే నేను యూనిఫామ్ 4.5 ఏళ్ళు నిజంగా ఇవ్వనప్పుడు అడిగితే తప్పేముంది. అయినా ఇట్లా చిన్న ఆరోపణతో ఇంకా నాకు 7 ఏళ్ళు అయిందన్న ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఇప్పటిదాకా 7 ఏళ్ళు అయిపోయింది, ఆ ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇది ఇంత అన్యాయం ఉంటుందన్న, ప్రశ్నించొద్దన్న. మన భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రశ్నించడం కూడా నేరమా? ఇంత అన్యాయమా? కేసీఆర్ని ప్రశ్నించారా గతంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు? నేను ప్రశ్నించానే వాళ్ళ అభియోగం అన్న. నేనేం ప్రశ్నించలేదు, అతన్ని కించపరచలేదు, నేనేం చేయలేదు. అయినా ఎవరో చెప్పిర్రు సంజీవ్ ఇట్లా చేసిండయా అని. సరే వాళ్ళ మీద యాక్షన్ తీసేసుకున్నారు. సరే కంప్లైంట్ లేకుండా యాక్షన్ తీసుకోవచ్చు అన్న. మీరు చెప్పండి, ఎవరైనా ఇప్పుడు ఫలానా ఈయన ఇట్లా మాట్లాడిండని ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు ఉద్యోగం నుంచి తీసేయచ్చు. కానీ ఎవరు కంప్లైంట్ చేయలేదు నా మీద కూడా. కావాలని ఏదో నేను ప్రశ్నిస్తా అని చెప్పి అన్ని అడుగుతామని చెప్పి కక్ష కట్టి, ఒక యూనియన్కి రాష్ట్ర నాయకుడిగా ఉన్నానని చెప్పి అన్యాయంగా నా మీద కక్ష కట్టి నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు కూడా నా మీద కనీసం కనికరం చూపించలేదు. అసలు ఆర్టీసీ రెగ్యులేషన్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రన్న ఆరోపణ అసలు ఆ రెగ్యులేషన్లో లేనేలేదు. ఆర్టీసీ రెగ్యులేషన్లో కూడా అన్యాయంగా నన్ను అట్లా విధులకు దూరం చేశారు. ఇదే కాదు, 50 మంది ఎక్కే చోట 100 మంది ఎక్కుతున్నారు బస్సుల్లో. అందులో ఎవరో ఒక్కరు టికెట్ తీసుకోకపోతే కండక్టర్ ఉద్యోగం ఊడగొట్టేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న చెప్పండి? చాలా దారుణం. మళ్ళీ బస్సు రోడ్డు మీద వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ యాక్సిడెంట్ అయితే డ్రైవర్ తప్పు లేకున్నా కూడా డ్రైవర్ని ఉద్యోగం బీకేస్తున్నారు ఆర్టీసీలో. ఇంత అన్యాయం అన్న చెప్పండి. చాలా మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్లో దిగే ఆయన ముందుకు వస్తే కూడా దొరికితే ఉద్యోగం బీకేస్తున్నారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లకి పెద్ద పెద్దగా యాక్షన్లు తీసుకున్నారు. 600 మందిని దారుణంగా ఇంటికి పంపించారు అన్న. దయచేసి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా ఉన్నది. నిజంగా కూడా ఇది ప్రజాప్రభుత్వంగా మేము కూడా భావిస్తూ ఉన్నాము. కాబట్టి గతంలో 2008లో డిఎస్సిలో ఉద్యోగాలు సెలెక్ట్ అయినా కూడా వాళ్ళకి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యలే. ఎందుకంటే నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ అని అన్నారు కదా. మరి ఆ డిఎస్సి ఉద్యోగులు 10 ఏళ్ళు కొట్లాడిని ఇయ్యలే. మొన్న ఈ ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చింది. మాకు కూడా అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వం మాకు కూడా న్యాయం చేస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నా మేమంతా. ఇప్పుడు మీ ఎండీ గారిని కలిసారా? మరి సజ్జనార్ ఏం చెప్తున్నారు? దీని మీద సానుకూలంగా స్పందిస్తున్నారా లేదా ఏంటి? మేము మా అధికారులకు, గౌరవ ఎండీ గారికి, అట్లాగే అధికారులకు త్రిసభ్య కమిటీ వేసిరు కదా, ఆ కమిటీ అధికారులకు కూడా మేము కలుస్తూ ఉన్నాము. మా కేసులు చూసి ఒక్కొక్కరు నిజంగా మేము చెప్తున్నాం కదండి, ఈ ఐఏఎస్ అధికారులు అయితే ఈ చిన్న చిన్న ఆబ్సెంట్ అయితే కూడా ఉద్యోగం బీకేస్తారా? ఇంత అన్యాయమా? అరే ఈ చిన్న తప్పుకు ఒక 100 రూపాయలు, సరే టికెట్ మిస్ అయ్యిండొచ్చు, ఒక 100 రూపాయలు, ఈ 200 రూపాయలకే ఉద్యోగాలు 5 ఏళ్ళు ఊడగొడతారా అని వాళ్ళే మా సమస్యల మీద చాలా విస్మయానికి గురవుతున్నారు. వాళ్ళందరూ కూడా అరే మీకు అన్యాయం జరిగిందని త్రిసభ్య కమిటీ వాళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు. ఎండీ సజ్జనార్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సంవత్సరం నుంచి కోరుతూ ఉన్నాము. అయితే ఈ మధ్య కాలంలో ఎవరో ఒకరిద్దరు ఎండీ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. వాటిని ఒకరిద్దరుగానే చూడాలి తప్ప అందరికీ అది రుద్దకూడదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మేమేమి ఆయన మీద మేము ఆరోపణలు ఏం చేయలేదు. కాబట్టి పెద్ద మనసుతో గౌరవ ఎండీ సజ్జనార్ గారు ఆలోచించి అందరికీ కూడా విధుల్లోకి తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రయాణికులు పెరిగినరు, వాస్తవంగా ప్రయాణికుల రద్దీ పెరిగింది, తదనుగుణంగా బస్సుల్ని కూడా కొంటా ఉన్నారు. కాబట్టి రిక్రూట్మెంట్ కూడా జరగాల. నేను మీకు ఒక ఆశ్చర్యం గొలిపే ఒక విషయం చెప్తానన్నా. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు 55,000 మంది ఆర్టీసీ కార్మికులు ఉండే. ఈరోజు 41,000-42,000 మంది కూడా లేరు. అంటే 13,000-14,000 మంది రిటైర్ అయిపోయిర్రు. ఇలా సుమారు ఒక 600 మంది రిమూవ్ అయినరు. కొంతమంది పని భారం భరించలేక చచ్చిపోయారు, హార్ట్ అటాక్లతో దాంతో చనిపోయారు. 8 గంటలు పనిచేసే చోట 16 గంటలు పనిచేస్తున్నారు మా కార్మికులు. ఇది వాస్తవం, నేను నిరూపించడానికి నేను సిద్ధం.
8 గంటలు చేసే చోట 15, 14, 16 గంటలు కూడా చేస్తున్నారు మా వాళ్ళు. ఇంత పనిభారం పెరిగింది, రిక్రూట్మెంట్ కూడా లేదు. కాబట్టి మా అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్న. కలిసినామన్న, రవాణా శాఖ మంత్రి గారిని కలిసినాం. మొదట్లో 2025 జనవరి ఆ ప్రాంతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాము. వీళ్ళందరూ చిన్న చిన్న ఉద్యోగులు అయ్యాయి, ఏదైనా ఉంటే చూడండి అని చెప్పారు సార్ కూడా. అట్లాగే మీ మీడియా వాళ్ళ దృష్టికి కూడా తీసుకొచ్చినామన్న. ముఖ్యంగా 4th ఎస్టేట్ అన్న మన మీడియా అనేది ఈ భారతదేశ రాజ్యాంగంలో 1 ఆఫ్ ద 4th ఎస్టేట్. ఈ మీడియా ద్వారా కూడా ఈ ప్రభుత్వానికి మీరు చేరవేస్తున్నారు. మా సమస్యల్ని, ముఖ్యంగా ఆర్టీసీ బడుగు బలహీన వర్గాల కార్మికుల సమస్యల్ని మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలన్నా. తప్పకుండా మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నామన్న. తప్పకుండా.